సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫిష్ ఇస్ మస్ట్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఒక క్లినికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. మోస్ట్లీ నేను విమెన్ చూస్తున్నప్పుడు క్లినికల్ సెట్టింగ్ లో వాళ్ళు ఎప్పుడు కూడా అడిగే క్వశ్చన్ ఇదే. మా గురించి మేము ప్రాధాన్యత ఇచ్చుకొని మా గురించి మేమే ఆలోచించుకుంటే, ముఖ్యంగా నా గురించి నేనే ఆలోచించుకుంటే అది సెల్ఫిష్నెస్ కాదంటారా అని చాలా మంది మహిళలు అడిగే ప్రశ్న ఇది క్లినికల్ సెట్టింగ్ లో నా దగ్గర క్లయింట్స్ కింద వచ్చినప్పుడు. సో ఇది అందరికీ పనికొచ్చే ప్రశ్న అని నేను అనుకున్నాను. దీన్ని ఓపెన్ గా అడ్రస్ చేయాలి అని అనిపించింది. సో ఇక్కడ నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, ఇంట్లో ఒక ఆడవాళ్ళ పాత్ర అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మహిళ ఎంత హ్యాపీగా ఉంటున్నారు అన్నది ఇంట్లో అందరికీ సంబంధించిన విషయం ఇది. సో ఎప్పుడైతే మీ పట్ల మీరు ప్రాధాన్యత ఇచ్చుకుంటారో ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మగవాళ్ళు మీకు అబ్బాయిలు ఉన్నారనుకోండి, అబ్బాయిలు ఏం నేర్చుకుంటారు అంటే, ఓ అమ్మ తనకి తను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటుంది, తను చెయ్యలేను ఓపిక లేదు అన్నప్పుడు నో క్లియర్గా చెప్తుంది అమ్మ ఎప్పుడు ఎమోషనల్ అయినా సరే తను టైం తీసుకుంటుంది, వెంటనే ఎక్స్ప్రెస్ చేయదు, తను సెటిల్ అయిన తర్వాతే అప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసే నేర్చుకుంటారు. అబ్బాయిలు అయితే అమ్మని చూసి ఇవి నేర్చుకుంటారు. అదే అమ్మాయిలు అనుకోండి, లైఫ్ అన్నాక ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మనల్ని మనం చూసుకోవాలి, మన మీద మనం ఆధారపడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అన్నది అమ్మాయిలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. సో సెల్ఫ్ లవ్ అన్నది సెల్ఫిష్నెస్ అసలు కాదండి. మన సమాజంలో ఆ కాన్సెప్ట్ లేక మన గురించి మనం ఆలోచించుకోవడం అంటే సెల్ఫిష్నెస్ అని అనుకుంటున్నారు. కాదు. మీ గురించి మీరు ఆలోచించుకోవడం అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది అయిపోమని కాదు. మీ గురించి మీరు ఆలోచించుకోవడం అంటే మీ హెల్త్ మీ బాధ్యత. మీరు ఎలాంటి ఆహారం తింటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ డిసిప్లిన్ ఎలా ఉంది, మీరు పిల్లల్ని ఎంతవరకు చూస్తున్నారు, ఒకవేళ ఓపిక లేనప్పుడు హెల్ప్ ఎంతవరకు అడుగుతున్నారు. అది ఎవరినన్నా సరే, ఇంట్లో ఉన్న భర్తనన్నా సరే, తల్లిదండ్రులనన్నా సరే, అత్తమామలనన్నా సరే, హెల్ప్ ఎంతవరకు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా సెల్ఫ్ లవ్ లో భాగమే. అన్నీ నేనే చేసేసేయాలి, అంతా నేనే చేసేసేయాలి, నేను ఒక సూపర్ ఉమెన్, అన్నీ బ్యాలెన్స్ చేసేసేయాలి అన్నది ఫాల్స్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మీ గురించి మీరు ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తారో మీ పరిమితి మీకు బాగా అర్థమవుతుందంటే, ఇంతవరకు నేను చెయ్యగలను, ఇది దాటేక నాకు అలసట వస్తుంది, మానసికంగా కానీ శారీరకంగా కానీ నేను అలసిపోతున్నాను అన్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు బ్రేక్ ఆటోమేటిక్గా తీసుకుంటారు కదా. సో సెల్ఫ్ లవ్ అన్నది బేసిక్గా ఎంతవరకు మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు, ఎంతవరకు మీకు మీరు గౌరవం ఇచ్చుకుంటున్నారు. బికాజ్ ఈ రెండు ఉన్నప్పుడే మీరు అవతల వాళ్ళకు కూడా మిమ్మల్ని ఎలా లవ్ చేయొచ్చు, మిమ్మల్ని ఎలా రెస్పెక్ట్ చేయొచ్చు అన్నది టీచ్ చేయగలుగుతారు. సెల్ఫ్ లవ్ లేని చోట మన బౌండరీస్ అన్నీ కూడా మర్జ్ అయిపోతాయండి. సో ఎవరికి మనం నో చెప్పలేము, మనకు అవసరమైనప్పుడు హెల్ప్ అడగలేము, ఎంతన్నా సరే ఓర్పుగా భరించేయాలి అన్న కాన్సెప్ట్లో ఉంటాము. తద్వారా మన మానసిక శారీరక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. సెల్ఫ్ లవ్ ఇస్ నాట్ సెల్ఫిష్నెస్. ఇన్ఫ్యాక్ట్ సెల్ఫ్ లవ్ ఉండడం వలన మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ పిల్లల్ని ఇన్స్పైర్ చేయగలుగుతారు, వాళ్ళని వాళ్ళు చూసుకునేలాగా, వాళ్ళు అడల్ట్స్లా గ్రో అయ్యేలాగా వాళ్ళని ఇన్స్పైర్ చేయగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీకైనంతలో ఆనందం స్ప్రెడ్ చేయగలుగుతారు.